ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి ఆధ్వర్యంలో మరొక సీనియర్ కళాకారులు పెద్దలు హార్మోనిస్టుగా ఇక్కడ కళాసేవలు అందిస్తున్నారు. మరి వారితో ఈ కళాభిషేకాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సార్ నమస్తే. నమస్తే అంజనీప్ సార్. నేను చాలా రోజుల నుంచి అంజనీప్ సార్ ఇంటర్వ్యూలు చూస్తూనే ఉన్నాను కంటిన్యూగా. పెద్ద వాళ్ళ దగ్గర కూడా చిన్న కళాకారులు అనుకున్నట్ల, పెద్ద కళాకారులు అనుకున్నట్ల కంటిన్యూగా విలేజ్లో ఉన్నటువంటి ఆణిముత్యాలను కూడా వెలుగులోకి తెచ్చినటువంటి మహానుభావుడు ఆయన. ఇది అందరికీ సాధ్యం కాని పని. ఎందరో ఉన్నారు, అయినా ఏదో మనకెందుకులైనా వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువ మనం చూసినాను. తర్వాత అట్లనే మా నల్లారెడ్డి ఆయన కూడా విలేజ్ నా శిష్యుడు. ఒకప్పుడు 20 సంవత్సరాల కిందట భవాని ఆడినాడు నాకు. వాళ్ళ నాయన కూడా కళాకారుడే. ఆయన కూడా ఒక్కడే స్థాపించి రూమ్ రెంట్ కట్టుకొని కళాకారులను ఎంతోమందినో ప్రోత్సహిస్తూ వాళ్ళు ఉత్సాహపరుస్తూ సన్మానాలు చేస్తూ సీనియర్ నాయకులు ఎవరైనా తిరుపతి కూడా కళాకారులు వాళ్ళ వర్ధంతులు అవన్నీ సభలు కూడా ఏర్పాటు చేసి చాలా కృషి చేస్తున్నారు. ఇది నాకు నచ్చింది. వీళ్ళిద్దరిలో ఎందుకు ప్రత్యేకంగా నన్ను తెలియజేస్తున్నానంటే కేవలం నాలాంటి వాళ్ళే వీళ్ళిద్దరు కూడా అని. నేను కూడా ఇంతటి వరకు 1500 జీతంతో స్టార్ట్ అయిన ఫిరుల్లో 40 సంవత్సరాల్లో అగ్రజులంతా ఇక్కడ దింపినాం. కళాకారులు, పెద్ద కళాకారులు. ఇప్పుడు మనకి పేరు ప్రఖ్యాతిగాంచిన వాళ్ళంతా ఇక్కడ రిక్రియేషన్ క్లబ్లో అనేక నాటకాలు సంవత్సరానికి ఒత్తురు కంపల్సరీగా అనేక మంది సీనియర్లు మహానుభావులను అందరూ నీట్గా తోలుకురావడం జరిగింది. అందులో సినిమా యాక్టర్లు కూడా ఇద్దరిని తోలుకురావడం జరిగింది. కీర్తిశేషులు పద్మనాభం చింతామణి సుబ్బిశెట్టిగా, రక్త కన్నీరు నాగభూషణం గారిని కూడా ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఇలాంటి మహానుభావులను కూడా ఎందరినో గుర్తు చేస్తూ నా వంతుగా ఉడుతు భక్తిగా, నేను పెద్ద విద్యావంతుడేం కాదు, చాలా విద్యార్థిని, 60 సంవత్సరాలు పనిచేస్తున్నా, ఒక మాస్టర్ కొడుకు కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నాకు ఏ అలవాటు లేని కారణంగా అందరూ నన్ను ఆహ్వానించి అందరూ గౌరవిస్తారు, అందరూ బాక్సులు ఇస్తారు, సన్మానాలు చేస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. నా వంతుగా ఎక్కువ ఒక పైసా కూడా ఈ మధ్యకాలంలో కొడుకులు చేతికొచ్చిన తర్వాత వాళ్ళు సంపాదన చేస్తున్నారు. యాక్చువల్గా అంటే ఒకడు సివిల్ ఇంజనీరు, ఒకడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ పిల్లలు దీంట్లోకి రాలేదు. కేవలం నా మండరాలు మాత్రమే దీంట్లోకి తీసుకొని ఆమె సాంగ్స్ సెట్ చేసి, ప్రైవేట్ సాంగ్స్ ట్యూనింగ్ చేసి ఆమెను యూట్యూబ్లో ఇవ్వడం జరిగింది. కే రాధిక మండరాలు. ఈ విధంగా కృషి చేస్తూ వస్తూనే ఉన్నాను. ఇప్పటికైనా కూడా నేను అక్కడ సమాజం కూడా నేర్పుతున్నాను. A to Z. నాకు వాళ్ళ అనామకులైనా కూడా శివరాములు సార్ నానొకటి నేర్చుకోవాలనుకున్నాను, నేర్పుతాను. అయితే రాళ్ళకు కూడా నేర్పించి వాళ్ళకు ఒన్ని కొట్టించి ప్రోత్సహిస్తూనే ఉన్నాను. ఎందుకంటే నాకు రంగస్థలం దూరం కారాదు. మెయిన్ ఇది సనాతనం నుంచి వచ్చినటువంటి ఈ చరిత్రని మరుగున పడరాదని చెప్పేసి కృషి చేసుకుంటూ వస్తున్నాను అనమాట. అండ్ నేను చాలా పిల్లోడు, మా సీనియర్ పబ్లిస్ట్ రాముడు గారు
వీళ్ళంతా నాటకాలకి వాయిస్తుంటే నేను ఎన్నడూ బాక్స్ మీద కూర్చోవాలంటే తాపత్రం. నాకు బాగా ఘంటసాల సాంగ్స్ అంటే బాగా ఇష్టం సార్. అప్పుడు బాగా పాడుకునేవాడు ఆ భక్తి గేయాలు కానీ ఇలాంటివి. భజనలో ఫస్ట్ స్టార్ట్ అయినాను. భజనలో ఎంటర్ అయిపోయిన తర్వాత నీకు మంచి గాత్రం ఉంది అన్ని రకాల గంట అని చెప్పి వందే మాత్రం శ్రీనివాస్ అని ఆ ప్రజానాట్య మండలి గాయకుడు వాళ్ళ బ్యాచ్ నాకు టచ్ అయింది. నన్ను గుర్తించి వాళ్ళు కూడా దాదాపు 15 ఏళ్ళు నన్ను ఉపయోగించుకున్నారు సార్. ఒక హార్మోనిస్ట్గా కొత్త పాటలు రచయితలు రాస్తే నేను ట్యూనింగ్ చేయడము, ఆ జానపద గేయాలను పబ్లిక్లో పాడడము. అనంతపురం డిస్టిక్లో కూడా కె రామకృష్ణ అని మళ్ళీ వెళ్ళి ఎమ్మెల్యే అయినప్పుడు అక్కడ నెల ఆయన క్యాన్వాసింగ్ కూడా చేసినాను పాటలు పాడుతూ డప్పు సంఖకేసుకొని. విధంగా ప్రజానాట్య మండలిలో 15 సంవత్సరాలు చేశాను. ఈ భక్తి రసంలో ఒక 5 సంవత్సరాలు చేసింటాను చిన్నతనంలో. తర్వాత ఇంత పెట్టుకొని నీవు బాగుంది మా డ్రామా ఫీల్డ్లోకి రా అన్నారు. ఇక్కడ డ్రామాలకు ప్రోత్సహించిన వాళ్ళు నాకు ముఖ్యమైన వాళ్ళు నలుగురు ఉన్నారు. బండేగౌడు, ఆస్పేరి కీర్తిశేషులు రామకృష్ణ గారు హార్మోనిస్టు, తర్వాత వచ్చేసి పాండురంగయ్య గారు, రాతన అబ్దుల్ గారు. వీళ్ళు నలుగురు తమ్ముడు నీవు నాయన విద్య నీకు కూడా ఉండాలి, మీ ఇంటి విద్య కంపల్సరీ దీంట్లోకి రాయన ఫీల్డ్లో దేశం పట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పేసి డ్రామా ఫీల్డ్లోకి పౌరాణికంలోకి లాగినాను. ఇప్పుడు పౌరాణికంలోకి లాగి కూడా ఒక 30 ఏళ్ళు అవుతుంది దగ్గర 30 ఏళ్ళు ఇతర కళాకారులు తోలుకొస్తూ ఇతర కళలని పోషిస్తూ నాటకాల ప్రదర్శన చేస్తూ ఎక్కడైనా పర్మిషన్ కావాలా లోపము అంటే కూడా ఎక్కడ వరకు కూడా నేను పోయి పర్మిషన్ తేవడము, విలేజ్లో ఆడిపీయడం నాటకాలు ఈ విధంగా ప్రోత్సహించుకుంటూ వచ్చినాను సార్. నేను పెద్ద అగ్రజుడేం కాదు సంగీతంలో. వాస్తవాలు చెప్పాలా, నేను 10వ తరగతి వరకు క్లాసులు ఇవ్వగలను సార్. 10వ తరగతి వరకు టీచర్ని నేను. పెద్ద కిరాయి ఆటలను తయారు చేయలేము అంటే మాకన్నా సీనియర్ కూడా చేయలేదు అనుకో. నేను కూడా ఉడిత భక్తిగా ఈ సంగీతం ఉండాలా, ఈ కళలు ఉండాలా, ఇవి బతికించాలనే ఉద్దేశంతోనే డైలీ ఇప్పుడు కూడా నా పింఛను కూడా ఈ సంగీతానికే పెట్టి మీరు నమ్ముతారో నమ్మరు ఛార్జెస్ ఇవన్నీ కూడా ఎవరి దగ్గర అడగను సార్. నేను నాకు వేరే అలవాట్లు కూడా లేవు, తాగడం చేయడం ఇదంతా. మా నాన్నగారు బాగా తాగేవాడు, మంచి పేరు ఆయనకి తెలంగాణలోన ఏపీలోన. అప్పుడు హార్మోనిస్టు ఆయన తాగి నున్నగా అయిపోగొట్టాడు. ఆయన సిచ్యువేషన్ చూసుకున్నాను, ఒక్క సుఖం ముట్లేదు సార్. మా ఇద్దరు అన్నదమ్ములు, అన్న కూడా మా బ్రదర్ కూడా పూర్తి నాటకాలు నేర్పించేవాడు. నరసింహులు అని ఆయన కీర్తిశేషులు అయినారు. ఇప్పుడు 3వ వ్యక్తిగా నేను దీంట్లో కొనసాగుతున్నాను. నాకు ఏ అలవాట్లు లేని ప్లస్ పాయింట్, నాకు ఎప్పటికీ కళాకారులు నా దగ్గర పిల్లల్లాగా ఉంటుంటారు. నాకన్నా ఏజ్ వాళ్ళు కూడా శివ దగ్గర పోదాం పండి అంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక నమస్కారం ఒకటి తృప్తి సేవ చేయాలనుకున్నాను కాబట్టి నేనేం పైసా ఆశించలేదు సార్ యాక్చువల్గా. అంటే కళాకి ఇంకా నాకు మొన్న ఏదో ఆటో ప్రాబ్లం వచ్చి ఒక చాలా ఇబ్బంది అయింది. నువ్వు పాడరాదు, చెప్పిరాదు పద్యాలు అవి అని చెప్పినారు. సర్లే సార్ వాయించుకునేదానికి కూడా పర్మిషన్ ఏంటి సార్, నాకు దాని మీదే ప్రాణం పోయినా పర్లేదని పర్మిషన్ తీసుకున్నా డాక్టర్ దగ్గర. వాయించేదానికన్నా ఇవ్వండి సార్, నాకే ఉండదు దిగాదు సంగీతాన్ని దూరం పెట్టుకొని అంటాడని చెప్తే సరే వాయించుకో, ఎక్కువ పద్యాలు కానీ పాడేది ఇలాంటివి చేయొద్దప్ప చెప్పించద్దు అంటాడని చెప్పినారు. సార్తో పర్మిషన్ తీసుకున్నాను. అది రాకూడదు సార్. ఇట్లనే బాక్స్ వాయించుకున్నాను సార్ ప్రాక్టీస్ రూమ్లోనే. అది ఉదయం కాడే వచ్చేసినారు చిన్నపెండకల్లో వాళ్ళ కళాకారులు ఇద్దరు. ఉదయం కాడే పద్యాలు చెప్పించాలా. ఇంకా అయోపాఖ్యానం పద్యాలు చెప్పిస్తున్నాను మునిస్వామి అనే వ్యక్తికి, ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు. అది ఆయన శృతికి నేను అరడం వలన ఆటోమేటిక్ గుండె నిలబడింది సార్. ఆ ఎఫెక్ట్ కొట్టింది ఇట్లే బాక్స్ మీద సరస్వతి మీద నిలబడింది. వెంటనే చెమట వచ్చి అదంతా బట్టలు అందరిచిపోయింది. లక్ష్మణ్ యాదవ్ వీళ్ళందరూ ఉన్నారు, నా శిశువుడు నరసింహులు అని చెప్పి హార్మోనిస్టు. ఆయన అందరూ ఇమ్మీడియట్గా హాస్పిటల్ అంతా తిప్పేసినారు. ఇది చాలా డేంజర్ ఉంది, కర్నూలుకి ఎత్తాలంటే ఇమ్మీడియట్గా వాళ్ళ పాపం నిమిషాల పైన ఒక 200 మంది కలిసింటారు సార్. నేను అందరూ ధైర్యం చెప్పాను. 63 సంవత్సరాలు నా ఏజ్, నేను పోయినా పర్లేదు, ఎట్లా 3 రాష్ట్రాలు తిరిగినా, మహారాష్ట్ర పోయి వచ్చిన సంగీతం వలన సరస్వతి వలన, కర్ణాటకకు పోయి వచ్చిన, ఇంకా ఏపీలో ఉన్నాను, ఏం చింతించండి మళ్ళీ వస్తాను, నేను బతికి వస్తాను కంపల్సరీగా, మీరు టెన్షన్ పెట్టుకోవద్దండి, కర్నూలుకి రావద్దండి అంటున్నా. అందరికి మంచిగా చెప్పి వ్యాన్ ఎక్కి వెళ్ళిపోయినా ఇంకా మా ఫ్యామిలీతో.
పోయి మళ్ళా బాగా బాగా క్షేమంగా బాగా ప్రిపేర్ అయిపోయి అక్కడ కోసినారు సార్. అంతా ఇక్కడ అంత కోసినారు సార్. పుట్టుబడి బైపాస్ సర్జరీ జరిగింది. అయినప్పటికి కూడా ఈ సంవత్సరం కూడా ఒక 2 నాటకాలు అయిపోగొట్టినాం. పోయిన సంవత్సరం ఒక 6 నాటకాలకి అట్లనే పోతున్నాం సార్. మరి ఇప్పటికీ మా సంగీతం కోసం ఈ అవును సార్. సంగీతం వినాలని సాంగ్స్ వాయిస్తాం సార్ కంపల్సరీగా. మరి మరో పాట ఒకటి పాడు సార్. పాట పాట పాడదాం సార్. వదిలే సార్ శిష్యునికి శిష్యునితో పాడించండి. నాకు ఇబ్బంది శిష్యునితో పాడించండి. శిష్యునితో పాడదురా సార్. రాదా మరి మీరు పాడలేనటువంటి పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యలతో ఉన్నారు కాబట్టి మీ శిష్యులతో పాడించండి సార్. కంపల్సరీ సార్. ఓ చెడియా నీవే నా ప్రాణము ఓ చెడియా నీవే నా ప్రాణము
పేరు దస్తగిరి. నా పేరు దస్తగిరి సార్. మా నాయన పేరు దుమ్మన్న చిన్న నరసప్ప. మా అమ్మ పేరు తాయమ్మ. మా అమ్మ వ్యవసాయం చేసుకొని బతికోటోళ్ళు సార్. మాది ఆస్పారి మండలము, ఆలూరు తాలూకా. వ్యవసాయం చేసుకొని నాన్న ఉండే ఒకటే కొడుకే. నాకు ఇప్పుడు 3 కొడుకులు సార్. ఇట్లే కళ మీద అప్పటి 88 నెలలు సార్. అది ఫస్ట్ రాయవారం కృష్ణుడు ఆడింది సార్. తర్వాత గయాబాకానం అర్జునుడు ఉంది. ఇప్పటికే అర్జునుడు ఆడితే కృష్ణుడు ఆడితే మరి ఇప్పుడు తులాభారం ఆడుతున్నాం. చాలా సంతోషం సార్. సొంత అల్లుడు సార్ ఆయన. అల్లుడు వాసుదేవుడు. చాలా సంతోషం. మరి మొత్తానికి బావమరుదులు అల్లుళ్ళు అంతా ఏమంటే కళను పోషించాలనే సార్. అప్పట్లో ఇంకా ఇప్పుడన్నా నా కొడుకులు చేతికి వచ్చినారు. అప్పట్లో నేను ఒక్కడనే పిల్లలు చదువుతుంటే మధ్యాహ్నం వరకు నిల్లగట్టి తోట ఉంది మాకు. మధ్యాహ్నం 3 గంటల అయితేనే బండి వేసుకునేది. 5 వారాలు ఆడ ఉండాలంటే అటు ఫస్ట్ దేవేంద్ర, తర్వాత ఏనుగోపాలయ్య వారు, తర్వాత బండేగౌడు, శ్రీరాములు సారు, నరసింహుడు సారు, వీళ్ళందరితో ఇట్లే పోషించారు. ఇప్పుడు కూడా వచ్చి రోజు 14 కిలోమీటర్లు ఒకనాడు తప్పించున్నాడు. రోజు వచ్చి రూమ్ బాడీకి ప్రాక్టీస్ చేసుకొని రూమ్ బాడీలు అట్లే కాలాసం చేసుకుంటూ పోతున్నాం సార్. ఇది మా పరిస్థితి. చూడండి ఎట్లాంటి కళాకారులు మన రాయలసీమలో ఉన్నారు, ముఖ్యంగా ఆదోని ప్రాంతంలో. గయాపక్యానం అర్జునుడు సార్ కోటేశ్వరరావు తన క్లబ్లో కూడా. గయాపక్యానం అర్జునుడు కోటేశ్వరరావు తన ఆడినాను క్లబ్లోన. బుర్రా వెంకటేశ్వరరావు తన ఆడినాను. మరి బుర్రా వెంకటేశ్వరరావు తన ఆడినాను. అంతా 3 సార్లు ఆడినాను. చూడండి ఇంతటి పేరున్నటువంటి ఘనమైనటువంటి కళాకారులు. అతని ఆదినారాయణ కోటేశ్వరరావు తమ్ముతో. ఇట్లాంటి కళాకారులు ఉన్నందుకు మనం చాలా గర్వపడాలి. మీరందరూ కూడా ఇట్లాంటి కళాకారులను ఆదరించాలని, వాళ్ళ కళని ఖచ్చితంగా ప్రోత్సహించాలని కోరుకుంటూ మరి మీ ఇద్దరికీ కూడా ఒక చిరు సత్కారంగా సన్మాన పత్రం ఇస్తాను తీసుకొచ్చాను. ఇబ్బంది పెట్టలేము, చాలా విషయాలు లాగాలని ఉంది కానీ హృదయ సంబంధ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ సార్. కళాకారులు అంటే మాకు సచ్చిన ప్రేమ సార్. ఎంత వరకైనా కానీ పోతాము. అది ఏమో మాకు శివరాములు ఇంకో సర్టిఫికెట్ మీరే మీరు ఒక 50 సార్ సన్మానాలు 50. ఇట్లా రాబా లక్ష్మణ్ సార్ ఏమి ఇట్లా పెడతా చేస్తావు రామయ్య నిలబడప్ప సీనియర్ మాకు అందరూ ఫోటోలు వీడియోస్ మామగారు ఆయుర్వేద ఆశీర్వాదంతో ఇలాగే కళామ తల్లిని పోషించాలని కోరుకుంటున్నాను. నిజంగా సార్ ఓ కళామ తల్లి ముద్దు పెట్టాలా కళాకాలం వర్తిల్లాలని కోరుకుంటున్నాం సార్. అట్లనే కళ ఆంజనేయ సారు అంతదూరం నుంచి రావడం వలన నేను కూడా కళాభివందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులను కలుస్తానో లేదో అనుకోండి, కలిసేది ఉంది. చేసుకుంటే